పిఎంసి ప్రేక్షకులకు ఆశీస్సులు. ఈరోజు మానసబోధకి స్వాగతం సుస్వాగతం. కాలచక్రమందున గిరగిరా తిరుగుచు క్లేశమందగనేల మనసా జన్మమేలేనట్టి ఆత్మపదమును పొంది ఆనందముండో ఈ మనస. కాలచక్రం, ఇది కాలం అనేది చాలా అతీతమైనది. బంగారం కంటే ప్రపంచంలో దేనికి విలువైందంటే కాలం అనేది చాలా విలువైంది. ఇటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మానవుడు. కానీ ఈ ఆధునిక యుగంలో మానవుడు కాలాన్ని వృధా చేసుకుంటూ టైంపాస్ అంటూ రకరకాల అవగేషన్స్ తోటి ఆనందిస్తున్నాడు, కానీ భౌతికమైన సుఖాలకి కాలాన్ని వృధా చేస్తున్నాడు. ఈ కాలాన్ని విలువ తెలుసుకోవాలి మానవుడు. ఎందుకంటే కాలచక్రం కాలక్రమంలో తిరిగిపోతూ ఉంటుంది. ఎవరి కోసం ఈ కాలం అనేది ఆగదు. ఈ కాలం అనేది చాలా అద్భుతమైందనమాట. భగవంతుడు డిజైన్ చేయటం జరిగింది కాలచక్రం అనేది. కాలగమనంలో ఎంతోమంది మహాత్ములు పుడుతుంటారు, పోతుంటారు. అలానే కాలగమనంలో ఎవరు కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండరు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోమని ఇక్కడ మనసు చెబుతూ ఉందన్నమాట. తర్వాత గిరగిరా తిరుగుచు, ఎవ్వరి కోసం ఒక్క నిమిషం కూడా కాలం ఆగదండి. కాలము జరిగిపోతూనే ఉంటుంది. కాలచక్రంలో ఎన్నో మరి ఉత్పాతాలు జరుగుతున్నాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒక్కోసారి కాలగమనంలో ప్రకృతి ప్రకోపిస్తే మరి ఎటువంటి నష్టాలైన కూడా జరుగుతుంటాయి. మనం చూసాం, గతంలో కరోనా వచ్చింది, ఎంతోమంది లక్షల మంది చనిపోయారు. ఎవరి కోసం కాలచక్రం అనేది ఆగదు ఒక్క నిమిషం కూడా. కాబట్టి అటువంటి కాలమైన అద్భుతమైన కాలచక్రంలో మనము భూమి మీద మానవుడు జన్మించాడు కాబట్టి ఈ సమయాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, అనేక రకాల అనుభవిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికి అతీతంగా మనం ఏంటంటే ఈ సమయాన్ని మంచి పనులకు ఉపయోగించుకోవాలి. మంచి పనుల కంటే ఏంటి, మానవ జన్మ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? తల్లిగారి నుంచి మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి కనీసం మనము మన వృత్తి ధర్మం చేసుకుంటూ, వృత్తిని కాపాడుకుంటూ, వృత్తి చేస్తూ రకరకాల పనులు చేస్తుంటాం మన జీవన గమనంలో గడపడానికి. అటువంటి జీవన గమనంలో గడపడానికి మనం వృత్తి చేపట్టిన తర్వాత వృత్తి ధర్మాన్ని పాటిస్తూ కూడా మిగతా సమయం మన సంసార బంధాన్ని కేటాయించిన, పిల్లల కోసం, భార్య కోసము, సమాజం కోసం కేటాయించినా కూడా కొంత టైంని మన యొక్క ధర్మానికంటే నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి, నేను ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, ఎవరి కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాను, నా గమ్యస్థానం ఏంటనేది తెలుసుకోవటానికి ఈ సమయాన్ని కొంత వెచ్చించమని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అలానే జన్మంబు లేనట్టి ఆత్మనందు పొందు ఆనందం ముందు మనస. మానవ జన్మ తీసుకున్న తర్వాత మరి అనేక జన్మలు ఎత్తాలి మనం. ఈ జన్మ కాకుండా అనేక జన్మలు ఎత్తాలి. ఈ జన్మ ఎత్తడానికి కారణం ఏంటి? మన పాప పుణ్య ఫలితాలు. పాపం ఎక్కువగా చేసినట్లయితే మళ్ళీ నువ్వు జన్మలు ఎత్తుతూనే ఉంటావు. పుణ్యం ఎక్కువ చేసినట్లయితే జన్మలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. జన్మ లేనట్టు ఏంటంటే ఇక్కడ మోక్ష మార్గాన్ని పొందటము. జన్మరాహిత్యం అంటే ఏంటి? మళ్ళీ ఇంకా జన్మ ఎత్తకూడదు మానవ జన్మ తీసుకున్న తర్వాత. గతంలో అనేక జన్మలు ఎత్తుంటాం మనం, అనేక జంతువులుగా పుట్టుండొచ్చు. కానీ ఆ జంతువులుగా పుట్టిన జన్మలు కాకుండా మానవ జన్మ మన ఎందుకు వచ్చింది? నువ్వు గత జన్మలో ఎన్నో పుణ్యాలు చేస్తేనే మనకి ఈ మానవ జన్మ రావడం జరిగిందనమాట. ఈ మానవ జన్మ వచ్చిన దాన్ని మానవుడు ఏం చేస్తున్నాడంటే వృధా భోగ విలాసాల కోసము, ఇతర విషయాల కోసము, ఇతర వ్యాపకాల కోసము సమయాన్ని వృధా చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి సమయం మానవ జీవితంలో చాలా విలువైంది కాబట్టి దాన్ని చక్కగా మనం ప్లాన్ చేసుకొని ఏ సమయం దేనికి గడపాలి, ఎంత గడపాలి అనేది మనం ఒక పట్టిక తయారు చేసుకొని ఎక్కువ సమయాన్ని మోక్ష మార్గం వైపు పయనించడానికి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఈ సమయాన్ని కేటాయించాలి. అలానే మానవ సేవే మాధవ సేవ అంటారు. ఈ మానవ సేవ మాధవ సేవ అంటే ఏంటి? భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు డైరెక్ట్గా వచ్చి సహాయం చేయడం అనమాట. నీ స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో మానవ సేవ మాధవ సేవ అంటే భగవంతుడు ఆ రూపంలో వచ్చి నీ కష్టాలని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ముందుకు పయనించి జన్మరాహిత్యం చేసుకోవాలి. ఈ జన్మరాహిత్యం అంటే ఏంటి? మోక్ష మార్గం అంటాము. కాబట్టి మనసా వాచా కర్మణ, మనస్సుని మనము భగవంతుడి యొక్క పాదాలకు అర్పణ చేస్తూ నిరంతరం కూడా మనం మనసులో నిరంతరం కూడా భగవంతుని యొక్క ఆలోచనలతో నిండి ఉండాలి. భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తూ ఉండాలి. తర్వాత ఖాళీ టైంలో మనము ధ్యానాన్ని కేటాయించుకొని నిరంతరం ఎక్కువ సమయాన్ని ధ్యానాన్ని కేటాయించుకుంటూ ఎప్పుడు కూడా మనం వృత్తి చేస్తున్నా కూడా, పనులు చేస్తున్నా కూడా సమయాన్ని భగవంతుని వైపే మనసు మళ్ళిస్తూ మనసా వాచా కర్మణ, మనసు దేవుడికి అర్పణ చేస్తూ జీవించాలి మిగతా పనులు చేస్తూ కూడా. కాబట్టి ఈ సమయానికి అద్భుతమైన సమయము. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని మంచి కార్యక్రమాలకు మాత్రమే ఈ సమయాన్ని గడపాలి. వృధా భౌతిక విషయాలు ఏంటంటే ఎప్పుడు ఉండే భౌతిక సుఖాలు. ఈ భౌతిక సుఖాలనే ఒక కోరిక తీర్చే కొంది ఒక సుఖాన్ని తీర్చుకుని ఇంకో సుఖం అడుగుతూ ఇంకో ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. దీనికి కోరికలే గుర్రాలైతే ఒక కోరికలు అనేది మానవుడు ఒక కోరిక తెచ్చుకుని ఇంకో కోరిక రెడీగా మనసు క్రియేట్ చేస్తుంటుంది అనమాట. కాబట్టి కోరికలకి
తర్వాత ఆలోచనలకి, తర్వాత ఆశకి మనము ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మానవ జన్మ ముక్తి పొందటానికి ఉపయోగించుకోవాలని ఈ మనస్సు నీకు సందేశం ఇస్తుంది. మనసు ఇక్కడ మాట్లాడుతుందన్నమాట. మనసు సందేశం ఇస్తుందన్నమాట ఇందులో. విశ్వమందలెల్ల గొప్ప శాసనం ఒకటి పనిచేయుచున్నదోయి మనస, పుణ్యం విశేషకము పాపమ్మచే బాధ తగిలి తీరునోయి దాన మనస, తగిలి తీరును మనస. విశ్వమందలెల్ల గొప్ప శాసనం ఒకటి. విశ్వం అంటే ప్రపంచం. ప్రపంచం అంటే మనం అందరం వస్తాం, మానవులు, జంతువులు, తర్వాత అన్ని రకాల. విశ్వం అంటే ప్రపంచం మొత్తం కూడా మానవ నిర్మితమైనది. ప్రజలంతా కూడా జీవిస్తూ ఉంటారు ఈ విశ్వంలో. కాబట్టి గొప్ప శాసనం ఒకటి పనిచేయుచుంది మన శాసనము అంటే, శాసనం అంటే రాజులు ప్రాచీన కాలంలో ఒక కార్యక్రమం చేసినప్పుడు శిలాశాసనం అంటాం. అంటే ఇప్పుడు మనం కూడా రాజకీయ నాయకులు కూడా ప్రారంభోత్సవంలో మరి శంకుస్థాపనలు, శాసనాలన్నీ కూడా తయారు చేస్తున్నాం. ఒక శాసనం, చట్టం అనమాట. ఒక చట్టం శాసనం తయారు చేయటం అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? పరిచయించున్నదయ మనస, పుణ్యము చే సుఖము పాపము చే బాధ కలుగుతీరు మనస. పుణ్యం ఎలా వస్తుంది మనకి? పుణ్యము పాపం ఇక్కడ ఇది చాలా ముఖ్యం. మానవ జీవితంలో పుణ్యం అనేది, పాపం అనేది చాలా ముఖ్యమైనదనమాట. ఈ పాప పుణ్యములు ఏంటంటే మనిషికి మానవ జీవితంలో పాపపుణ్యం అనేది 2 భాగాలన్నమాట. పుణ్య కార్యక్రమాలు అంటే ఏంటి? మనం వచ్చిన సంపాదనలో, సంపాదించే దాంట్లో దాన ధర్మాలు చేయాలి. అది కూడా అపవిత్ర దానం, పవిత్ర దానం ఉంది. అపవిత్ర దానం అంటే ఏంటి? అందరూ బాగుండి, కాళ్ళు చేతులు బాగుండి పని చేసిన వాళ్ళు దానం చేస్తే అది పాపం కిందకు పోతుంది. ఎవరైతే 90 ఏళ్ళ ముసలు, తర్వాత వికలాంగులు కానీ, ఏదైనా పని చేసుకునే వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళకి మనము దాన ధర్మాలు చేయాలి. తర్వాత అన్నదానంలోకెల్లా అన్నదానం చాలా గొప్పది అంటున్నారు. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నదానం చేయాలి. అట్లనే ధర్మకార్యాలు చేయాలి. అట్లనే గుళ్ళు గోపురాలకు కానీ ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మనం ముందు భాగంలో ఉండి మనం వాళ్ళకి దాన ధర్మాలు చేస్తాం. అంటే దాన ధర్మాలు ఏంటంటే ఇక్కడ మనం సంపాదించిన ధనములో కొంత పుణ్య కార్యక్రమాలు, అంటే అటువంటి దాన ధర్మాలు చేసినట్టే మనకు పుణ్యం లభిస్తుంది. అలా కాకుండా మనము పాపకార్యాలు అంటాం. అంటే అయాచితంగా సంపాదించిన డబ్బును పాపకార్యం కిందకు, దొంగతనాలు చేసినా కానీ, లేదా ఇంకో అన్యాయంగా సంపాదించిన కానీ, అధర్మంగా సంపాదించిన, ఇదంతా కూడా పాపం కిందకు వస్తుంది. ఇంకా పాపం అంటే ఏంటి? అనవసరంగా మనం ఇతర వ్యక్తులు దూషించినా కానీ, బాధ పెట్టినా కానీ, దూషణ కూడా పనికిరాదు, పరదూషణ అంటాం. అలా దూషించిన, కష్టపెట్టిన అయాచితంగా, అంటే మన మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ అనుకోకుండా వాళ్ళని కష్టపెట్టకూడదు అనమాట, బాధ పెట్టకూడదు, వాళ్ళని దూషించకూడదు అనవసరంగా. అలా దూషించినా కూడా మనకి పాపము అంటుకుంటుంది. అలానే అధర్మంగా సంపాదించిన సంపాదన కావచ్చు, అధర్మంగా జీవించిన జీవితం కావచ్చు, అధర్మంగా చేసిన ఏ పనైనా సరే ధర్మంగా చేసిందే నీకు పుణ్య కార్యక్రమానికి పనికొస్తుంది. పుణ్యకార్యక్రమం పుణ్యం వస్తుంది. అధర్మంగా చేసిన ఏ పని కూడా పాపకార్యం కిందకు వస్తుంది. కాబట్టి పరదోషణ అనేది పనికిరాదు, చెప్పుడు మాట్లాడేది పనికిరాదు. కొంతమంది అనవసరంగా పని ఉన్నా లేకపోయినా కూడా ఇతర వ్యక్తులను దూషిస్తుంటారు అదే పనిగా. వాళ్ళకి పని బాగుంటున్నది మన కొంతమందికి. వాళ్ళు ఇంకా ఏం చేస్తుంటారు? ఈర్ష్య చెందుతుంటారు. ఎవడన్నా సంపాదించుకున్నా ఈర్ష్య చెందుతాడు, వాడు మంచిగా జీవిస్తున్న ఈర్ష్య. ఇరుగు పొరుగు వాళ్ళు మనకంటే ఉన్న స్థాయిలో వెళ్తుంటే వాళ్ళు చాలా బాధపడుతుంటారు, ఈర్ష్యాదేశంతో బాధపడుతుంటారు. దానివల్ల కూడా మనకి పాపం మూడగొట్టుకుంటుంటాం. కాబట్టి మానవ జీవితంలో ఉద్ధరించుకోవడానికి పాపపుణ్య ఫలితాల వల్లనే అక్కడ మనకి పైన అకౌంట్ అనేది లిఖించబడుతుంది, బ్రహ్మరాత అనేది లిఖించబడుతుంది. కాబట్టి మనం ప్రతి చేసే పని ఎవరు చూడటం లేదని అనుకుంటాం. పిల్లి పాలు తాగుతుండేది కళ్ళు మూసుకొని తాగుతుందని మనం అనుకుంటాం, సామెత అనమాట. పిల్లి పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని. కానీ మనం కూడా ఏమనుకుంటాం? ఏ పని చేసినా ఎవరు చూస్తున్నారులే, పాప పని చేసినా, ఇలా దుర్మార్గ పనులు చేసినా ఎవరు చూడటం లేదు కదా అనేది చాలా తప్పు. అది భ్రమలో ఉండటం తప్పు, తెలుసుకోవాలి మానవులు. ప్రతి దానికి అకౌంట్ అనేది ఉంటుంది. పుణ్యానికి పాపానికి అకౌంట్ అనేది అక్కడ రాయబడుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా లిఖించబడుతుంటుంది మనకి. ఆ లిఖించిన రాతను బట్టే పాపపుణ్యాలు వెళ్తే మళ్ళీ మనం గత జన్మలో మళ్ళీ జన్మ ఇవ్వటం జరుగుతుంది. నువ్వు మంచి పుణ్య ఫలితాలు చేసుకుంటూ పోయానుకోండి, మంచి జన్మ వస్తుంది. లేదా పాప ఫలితాలు చేసుకుంటే ఏ జంతువులు గానో, పక్షులు గానో మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. నువ్వు పాపకర్మలు చేసుకుంటూ పోతుంటే జన్మలు తీసుకుంటూ పోతుంటావు. అట్లా ఎన్ని జన్మలను అనుభవిస్తావు నువ్వు. కాబట్టి మానవుడు, భగవంతుడు 80 లక్షల జీవరాశుల్లో మరి మనకి మానవ జన్మ చాలా ఉత్తమమైనదని చెబుతున్నారు. అటు ఉత్తమమైన జన్మని మనము సార్థకం చేసుకోవాలి, కానీ వృధాగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదని ఇక్కడ చెబుతున్నారు. పాపపుణ్య ఫలితాల వల్లనే మన జీవితం అనేది గత జన్మ, రాబోయే జన్మ నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మనం జనాలు అనుకుంటుంటారు, మానవుడు స్వామి భగవంతుడు నాకు ఎన్ని కష్టాలు పెడుతుంటాడు, నేను ఎన్ని మంచి పనులు చేస్తున్నానని బాధపడుతూ ఉంటాడు. తెలియక కొంతమంది భగవంతుని దూషిస్తూ ఉంటారు కూడా. ఎందుకని నాకు ఇన్ని కష్టాలు పెట్టావు, ఏంది ఈ బాధలు నాకేనా అని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మానవుడు గత జన్మలో చేసిన
పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో మనం అనుభవిస్తాము. నీకు సుఖాలన్నీ బారుగా మీ అబ్బాయికి ఉద్యోగం రావచ్చు, మంచి కాలేజీలో సీట్ రావచ్చు, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా అంటే నీకు పుణ్యం అకౌంట్ స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాలి మానవుడు. అదే పాపం బాధలు వస్తున్నాయి అనుకోండి, కష్టాలు వస్తున్నాయి అనుకోండి, నీకు అక్కడ పాపం అకౌంట్ ప్రారంభమైనందువల్లనే ఈ కష్టాలను కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఈ 2 మానవుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం మ్యాక్సిమం పాపాలను తగ్గించుకుంటూ పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ దాన ధర్మాలు కావచ్చు, ఇతరులకి మానవ సేవ మాధవ సేవ అంటే ప్రతి మానవుల్లో భగవంతుడిని చూడాలని మన శాస్త్రాలు, గ్రంథాలు, మహాత్ములు చెబుతున్నారు. ప్రాచీన ప్రకృతిలో సనాతన ధర్మంలో కూడా ఏం చెబుతుంది? మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు వచ్చి డైరెక్ట్గా నీకు సహాయం చేయడు ఎప్పుడు కూడా. మానవుని రూపంలో కానీ, స్నేహితుల రూపంలో కానీ, బంధువుల రూపంలో కానీ ఏదైనా సహాయ సహకారాలు అందుతాయి కష్టాలు ఉన్నప్పుడు. కాబట్టి ఈ పాప పుణ్యములు అనేది చాలా మానవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన 2 ప్రముఖ ఘట్టాలన్నమాట. ఈ 2 కూడా మనం గుర్తెరిగి మానవ జీవితానికి ఎలా మనం మలుచుకోవాలి, మానవ జీవితాన్ని ఎలా గడపాలి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, సత్యధర్మంగా జీవితాన్ని గడపడానికి మనం మ్యాక్సిమం కృషి చేయాలి. వచ్చిన సంపాదన కూడా మంచి కార్యక్రమాలకి నువ్వు ఖర్చు పెట్టాలి. మనం చనిపోయిన తర్వాత మనతో వచ్చేది 2 బంధువులు రారు, స్నేహితులు రారు, నీ పిల్లలు రారు, నీ భార్యలు ఎవరు రారు. చనిపోయిన తర్వాత నువ్వు అక్కడే ఒంటరిగా వెళ్ళాలి పైకి. ఆ వెళ్ళినప్పుడు నీతో వచ్చే 2 అనమాట. ఏ సంపదలో ఇక్కడ నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన భూమి మీద ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని చేసినా కూడా ఆస్తులు, స్థిరాస్తులు, కొంతమంది వేల కోట్లు సంపాదిస్తుంటారు, కొంతమంది వేల ఎకరాలు సంపాదిస్తారు, కొంతమంది బిజినెస్లు, వ్యాపారస్తులు రకరకాల సంపాదిస్తుంటారు. మనం చూస్తున్నాం నిత్యం జీవితంలో. ఎవరైనా కూడా చనిపోయిన తర్వాత శ్మశానానికి నిన్ను ఒంటరిగానే నువ్వు పైకి వెళ్తావు. నీతో ఒక్కరు కూడా అప్పటి వరకు నా భార్య, నా బిడ్డలు అంటావు, నా ఆస్తులు అంటావు, నా సంపాదన అంటావు. ఎవరైనా ఒక్కరన్నా జీవితంలో మన ముందు ఎవరైనా ఒక్క పైసైనా చనిపోయి తీసుకెళ్లారనేది అది సత్యము. కాబట్టి అటువంటి సత్యాన్ని తెలుసుకొని మనం ఎరుకుతో జీవనం యొక్క వెరుకుతోటి మనం జాగ్రత్తగా జీవితాన్ని చక్కగా మానవ జీవనం అనేది చాలా గొప్పదనమాట. మానవ జీవితం చాలా గొప్పది. మిగతా 80 జీవులాసులకల్లా మహాత్ములు మన సనాతన ధర్మం చెబుతుంది. కాబట్టి ఇటువంటి మానవ జీవితాన్ని నువ్వు చక్కగా సార్థకం చేసుకోవాలి. ఈ సార్థకం చేసుకోవడానికి పాపపుణ్యం అనే 2 అకౌంట్లు ఉంటాయి. నువ్వు ఎక్కువగా పాపాన్ని తగ్గించుకుంటూ పుణ్యం అకౌంట్ని పెంచుకుంటూ పోతూ ఉంటే మంచి కార్యక్రమాలు చేసి నీతో వచ్చే ఆ 2 నువ్వు చనిపోయిన తర్వాత నీ ఏంటొచ్చే 2 ఒకటి పాపము, పుణ్యము. దాన్ని బట్టే నీకు మళ్ళీ జన్మ అంటూ ఇవ్వటం జరుగుతుంది. అసలు జన్మరాహిత్యం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా అసలు పాపం చేయకుండా కంప్లీట్గా నువ్వు పుణ్యం చేసుకుంటూ మనసా వాచా కర్మన భగవంతుడిని మనసు అర్పణ చేసినట్టే అసలు జన్మ అంటూ ఉండదు. ఎందుకు జన్మ ఎత్తాలి మనం? పొద్దుస్తమానము జన్మ తీసుకుంటూ ఎన్ని జన్మలు తీసుకుంటాం మనం. కాబట్టి ఈ జంతు జన్మల కన్నా కూడా మానవ జన్మ చాలా గొప్పది. కాబట్టి ఆ మానవ జన్మ మనం తీసుకొని ఈ జన్మలోనే సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తూ ఈ జన్మలోనే మోక్ష మార్గం పొందడానికి ప్రయత్నం చేయాలని ఇక్కడ చెప్పడం మనసు చెబుతూ ఉందన్నమాట. కాబట్టి పాపముచే బాధ కలిగింతు చీరునై మనసా. కాబట్టి పాపం వల్లే మనం ఎక్కువ కష్టాలు అనుభవిస్తాం. మనం అనుకుంటాం యాత్రకు వెళ్తున్నాను, బంధువులతో స్నేహితులు కలిసి కారు యాక్సిడెంట్ అయిందంటాం. మరి నేను దేవుడి దగ్గర పోతే కారు యాక్సిడెంట్ కావటం, మా బంధువులంతా కోల్పోవటం, చనిపోవటం అనేది బాధపడతాం. కానీ అక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన మీద ఏది కూడా పెట్టుకోడు అనమాట. అంతా మనకే వదిలేస్తాడు. భగవంతుడు అనేవాడు మానవుడికి ఏ టైంలో ఏది కావాలో అన్నీ ఇస్తాడండి. ఇచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఆశకు పోయి దురాశను దుఃఖం చేయటం అన్నట్టు ఆశకు పోయి ఒక వ్యాపారం చేస్తూ ఆ వచ్చిన లాభాన్ని ఇంకో వ్యాపారంలో పెట్టి నష్టపోతున్నాడు. రకరకాల వ్యాపారాలు చేస్తూ రకరకాల యావిగేషన్స్ పెట్టుకొని ఇంకా నువ్వేం చేస్తున్నావు? పాపకర్మలు పెంచుకుంటూ పోతున్నావు అనమాట. మానవుడికి ఎంత కావాలి అంతవరకే నువ్వు సంపాదించుకొని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. అతిగా సంపాదించి దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల కష్టాలు ఇంకా కొని తెచ్చుకోవడం తప్పితే ఉపయోగం లేదు. కాబట్టి పాపపుణ్యాలు అనే మనిషిలో ముఖ్యంగా 2 భాగాలు బలంగా పనిచేస్తాయి. అది కర్మ సిద్ధాంతము. కర్మలో ఎవరు కూడా ఈ పాపపుణ్య నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టము. కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకి అందరికి కూడా పుణ్యాన్ని ఎక్కువగా సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలని నేను మనసు ద్వారా చెబుతూ ఉన్నాను. తర్వాత దేహవాసమున బంధాదులందరూ వీడిపోవుదురు ఈ మనస, తాను చేసినక్కటే తన వెంత ఎల్ల చోటలు వచ్చు మనస. దేహపావనమున బంధభబంధాలు చెప్పాను. కాబట్టి దేహం అనే అభిమానాన్ని తెంచుకోవాలి. భవబంధాలు నీతో
ఎవ్వరు కూడా బంధువులు రారండి. శ్మశానంకి వెళ్ళిన తర్వాత ఒక్కరన్నా మనతో తోడొస్తారా? ఎవ్వరు రారు. నువ్వు ఒక్కడే ఒంటరిగా యమధర్మ తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేహాభిమానం తగ్గించుకోవాలి. మనం చూస్తుంటాం ఉదయం లేచిన కాంచి ఈ దేహం అనేది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన దేహం అనేది. ఈ దేహ భ్రాంతి అనేది తగ్గించుకోవాలి. దేహ భ్రాంతి అనేది తగ్గించుకోవాలి. దేహ అభిమానం అనేది తగ్గించుకోవాలి. మనం ఈ దేహం శరీరము ఉన్నంతకాలము అంటే శుభ్రం చేసుకోవాలి. మరి కొంతమంది విపరీతంగా దేహాభిమానం కోసము వృధా కూడా ఖర్చు చేస్తుంటాము. దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. ఉదయం సాయంత్రం స్నానం చేసి దేహాన్ని మంచిగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే మనము ఏ కార్యక్రమం చేయడానికి శరీరం సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ దేహ భ్రాంతిని మనం ఓవర్గా ప్రేమించకూడదు. ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని మరీ ఎక్కువగా ప్రేమించినా కూడా కష్టాలు కొని తెచ్చుకోవటం అనమాట. దేహ భ్రాంతిని తగ్గించుకోమని చెబుతున్నాడు ఇక్కడ. తర్వాత ఇంకేం చెబుతున్నాడు? బంధాదులందరూ విడిపోదోరో ఈ మనసా. భవబంధాలు. భవబంధాలు అంటే ఏంటి? ఇక్కడ ఒక యువకుడు బాల్యావస్థ, యవ్వనావస్థ, తర్వాత వృద్ధాప్యావస్థ. బాల్యావస్థలో చదువుకుంటాడు. తర్వాత యవ్వనావస్థలో మరి పెళ్లి చేసుకొని సంసారము, భార్య బిడ్డలు, తర్వాత బంధువులు వీళ్ళంతా కూడా అత్తామామలు వీళ్ళంతా ఏర్పడతారు. అయితే ఎంతవరకయ్యా ఈ భవబంధాలు? కొంతవరకే నువ్వు అనుభవించాలి. పూర్తిగా నువ్వు ఆ భవబంధాల సుఖాలు కూరకపోయావు అనుకో, జీవితం వ్యర్థమైపోతుంది. మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ సంసార బంధాలకు కూడా మనము తామరాకు మీద నీటి బిందువులాగా అంటినట్టు ఉండాలి. తామరాకు మీద నీళ్ళు వెళ్తే కింద జారిపోతుంది పాదరసంలాగా. పాదరసం కూడా మన చేతికి దొరకదు. మనం కూడా ఈ భవబంధాల్లోని అన్నదమ్ములు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, బంధుత్వం అంటే అదే కుటుంబము. ఒక కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో అందరూ వస్తారనమాట. అమ్మా నాన్న, అత్తామామ, తర్వాత వీళ్ళందరూ. ఇటువంటి భవబంధాల్లో మనం చిక్కొని టయాన్ని వృధాగా చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ భవబంధాలు అతీతంగా జీవించాలి. మనసు అతీతంగా పెట్టుకోవాలి. మనసే ఇక్కడ ప్రాధాన్యత మనకి. ఈ మనసు అనే మోహములో, ఈ మనసు అనే భవబంధాలు మాయలో చిక్కున్నామా, మనసు నిన్ను ఇంకా అతప్పాలని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఉదయం లేచిన కాంచి రాత్రి నిద్రపోయిన దాకా మనసు చెప్పినట్టే మానవుడు జీవిస్తూ ఉంటాడు. ఈ మనసు ఎంత బలమైందంటే అంత బలమైందనమాట. 1000 ఏనుగుల కంటే కూడా ఉన్న వాటిల్లో కూడా శక్తివంతమైంది ఏంటంటే ప్రకృతిలో మనసు చాలా శక్తివంతమైంది. ఈ మనసే శాసిస్తున్నది మానవుడి జీవితంలో, మానవ జన్మలో. అటువంటి మనసును కూడా మనము అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. భవబంధాల మీద కూడా ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచాలి. కానీ మరీ ఎక్కువగా మనము భవబంధాలు పెంచుకుంటూ పోతే ఎవరు కూడా నీ వెంట రారు. ఆ భవబంధాల వల్ల పెంచుకొని పోయిన వల్ల కూడా ఉపయోగం లేదు. కొంతవరకు అది పరిమితం చేసుకోవాలని చెబుతున్నాడు ఇక్కడ. అలాగే ఇంకేం చెబుతున్నాడు? తాను చేసిన కర్మ ఒక్కటే తన వెంట ఎల్లప్పుడూ వచ్చును ఈ మనసా. ఇక్కడ కర్మ. కర్మ అంటే ఏంటి? పని చేయుట. ఇంతగా చెప్పాను, ఇంతకుముందు పద్యంలో చెప్పాము మనం. కర్మ అనేది నీ వెంట వస్తుంది. కర్మ అంటే ఏంటి? పాపపుణ్యాలు. నువ్వు చేసే కర్మ అంటే చేసే పనులను బట్టి ఈ పాపపుణ్యాలు వచ్చినప్పుడు ఆ కర్మ మాత్రమే నీ యమధర్మరాజు చేసుకుని నీ వెంట వస్తుంది. ఒక కర్మ మాత్రం. ఆ కర్మ అంటే ఏంటి? మనం చేసే మంచి పనులు కానీ చెడు పనులు కానీ. ఆ చెడు పనులు మంచి పనుల వల్ల మనకు వచ్చేది ఏంటి? పుణ్యము, పాపము. కాబట్టి ఈ రెండు మాత్రమే నువ్వు మరణానంతరము నీ తోటి వస్తాయి. కాబట్టి ఈ బంధువులు రారు, స్నేహితులు రారు, ఎవరన్నా ఒక్కరు వస్తారా? చనిపోయిన తర్వాత ఎవ్వరు రారు. నువ్వు ఒంటరిగా పైకి వెళ్ళాల్సిందే. నువ్వు ఇక్కడైతే ఇక్కడ భూమి మీద ఈ జన్మలో చేసిన పాపపుణ్య ఫలితాలు ఎక్కడికి మళ్ళీ వచ్చే జన్మలు అనుభవించడానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. కాబట్టి భవబంధాల్లో మనము ఎక్కువగా ఇప్పుడు ఈ ఆధునికంలో చూస్తున్నాం. భవబంధాలు కూడా ఎక్కువగా అటాచ్మెంట్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడైతే ఆప్యాయతలు, అనురాగాలు, పెద్దవాళ్ళు చిన్న గౌరవించుకోవటము, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం అనేది జరుగుతుండేది కుటుంబ వ్యవస్థలో. కానీ ఇప్పుడు ఏక కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ ఆప్యాయత అనురాగాలు తగ్గిపోయి, రోజుకి ప్రేమ అనురాగాలు కూడా తగ్గిపోయి ఈర్ష్యా దేశాలు పెంచుకొని ఎక్కువగా మరి కొట్లాడుకుంటూ కోపతాపాలతోటి మనము జీవిస్తూ ఉన్నాము. అది పరిపూర్ణమైన కుటుంబ జీవితం కాదు. ఎప్పుడైనా జీవితం అనేది కుటుంబ వ్యవస్థలో ప్రశాంతంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈర్ష్యా దేశాలను పక్కన పెట్టాలి. మోహం అనేది తగ్గించుకోవాలి. మాయ అనేది తగ్గించుకోవాలి. మనస్సు అక్కడ మెయిన్ కాబట్టి ప్రతి జీవితంలో ఒక మనసు అనేది ప్రత్యేకంగా పనిచేస్తుంది. కాబట్టి మోహ భవబంధాలను కూడా దూరంగా ఉంటూ అంటున్నట్టు ఉండాలి. ఉండి జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రతిదీ కూడా దాంట్లో డీప్గా వెళ్ళకూడదు. ప్రతిదీ కూడా బాగా చొచ్చుకొని పోతే దానివల్ల ఏంటంటే సమస్యలు ఎక్కువ ఉత్పన్న అవుతాయి. కొంతవరకే మనము ఆ జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ సమస్యలను ఎక్కువగా పెంచుకోకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి. చనిపోయిన తర్వాత మాత్రం కర్మ సిద్ధాంతం ప్రకారము నీ అంట వచ్చేది
పాపపుణ్యం ఫలితాలే. మిగతా ఏవి కూడా ఈ ఆస్తులు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందని చెప్పడం జరుగుతుంది మనస్సు. పుణ్యకారము పెంచి పాపకారమును తుంచి నిర్మలత్వం ముందు మనసా, సాధనమ్మున కలుగు హృదయమే శుద్ధి చే నీకు జ్ఞానము చేరు కూరు మనసా. పుణ్యకారమును పెంచి పాపకర్మం నుంచి నిర్మలత్వం పొందు మనసా. పుణ్యకార్యం ఇందాక దాంట్లో ముందు పోయంలో చెప్పింది అదే. పుణ్యకార్యము పాపకార్యాలు. కార్యాలు అంటే ఏంటి? ఇక్కడ చేయి పని. నువ్వు చేసే మంచి కార్యాలు మంచి పనులు కూడా మంచి పనులు చేస్తే దాన్ని పుణ్యకారం అంటారు. పా మా చెడు కార్యక్రమాలు చేసి చెడు కార్యక్రమం అంటే ఒకరికి హాని చేయటం కానీ, అన్యాయంగా సంపాదించడం కానీ, దొంగతనాలు చేయటం కానీ, ఇంకా రకరకాలుగా దోచుకోవడం కానీ, మోసం చేసి సంపాదించడం కానీ కూడా పాపకర్మల కిందకు వస్తుంది. కాబట్టి సాధనమున కలుగు హృదయము శుద్ధి చెంది నాకు జ్ఞానము చేకూరు మనసా. కాబట్టి నిర్మలత్వం అంటే స్వచ్ఛంగా మనసు. ఇప్పుడు కూడా మనసులో మళ్ళీ మనం ఆలోచన చేస్తుంటాం. మనసులో 2 ఆలోచనలు ఉంటాయి ప్రతి మానవుడు. చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు. చెడు ఆలోచనలు చేసినప్పుడు ఏంటంటే మనసు అల్లకల్లోలంగా, సముద్రం అయితే అలలు ఎలా అల్లకల్లోలంగా వస్తూ పోతుంటాయో, పున్నమి అమావాస్య రోజు అలలు ఎక్కువ ఉంటాయి సముద్రం మీద. పున్నమి రోజు, అమావాస్య రోజు. అట్లా మనసు కూడా మానవుడు చెడు కర్మలు చేసుకుంటూ పోతుంటే మనసు అల్లకల్లోలంగా సముద్ర అలల్లాగా అల్లకల్లోలంగా మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైతే నువ్వు మంచి ఆలోచనలు చేస్తావో, మంచి పనులు చేస్తుంటావో, దాన ధర్మాలు చేస్తుంటావో, మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా, పాలవలే స్వచ్ఛంగా ఉంటుంది. లేదా వెన్నెల్లాగా స్వచ్ఛంగా ఉండాలి మనసు. ఎప్పుడు కూడా పాలవలే తెల్లగా స్వచ్ఛంగా మనసు ఉండాలంటే, నిర్మలత్వంగా ఉండాలంటే నువ్వు మనసు ఎప్పుడు కూడా మనసులో భావనలు కూడా చక్కగా మంచి ఆలోచనలు చేస్తూ, మంచి భావనలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, మంచి కార్యక్రమాలు చేస్తూ దాన్ని మనసు నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితము సుఖంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి మనసులో నిర్మలత్వం అనేది ఉపయోగపడుతుంది. మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనసు నిర్మలత్వం పెంచుకోవటానికి ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. తర్వాత సాధనం అంటే ఏదైనా సాధన ద్వారా మనం ఏ పని చేయగలం. సాధనం అంటే ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టికల్గా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి సాధనం ద్వారా మనము మంచి మార్గంలో పయనించడానికి చేయాలి. జ్ఞానము చేకూరు మనస. మంచి పనులు చేసినప్పుడు మంచి జ్ఞానం కూడా ప్రసాదిస్తుంది, బుద్ధి వికసిస్తుంది, చిత్తం వికసిస్తుంది. కాబట్టి మంచి పనులు చేసినప్పుడు జ్ఞానం అనేది సంపాదించడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మానవ జన్మలో జ్ఞానం అనేది ముక్తి మార్గానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవచ్చు.